రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల చెరువులు మత్తలు దుంగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వర్షాలు, వరదల ప్రభావం కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లోని వారిని అప్రమత్తం చేశారు. మరోవైపు వచ్చే 48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ సిటీలో ముసురు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజులుగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లో నిన్నంతా ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షాలు కురిశాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూసీలో వరద పెరిగింది. వర్షాలతో హుస్సేన్ సాగర్ దాదాపు పూర్తి స్థాయికి చేరడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. జూరాల వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతోటి జూరాల డ్యామ్ అంతా నిండు కుండలా మారింది. మనం చూస్తున్నాం జూరాల ప్రాజెక్టు దగ్గర సందడి దృశ్యాన్ని, జలసవ్వడి ఏ విధంగా ప్రవాహంలాగా ముందుకు వెళ్తుందో కళ్ళారా చూస్తున్నాం. 17 స్పిల్వే గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుమారుగా 1,00,000 పైగా క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తుంది జూరాల ప్రాజెక్టు నుంచి. ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా అదే స్థాయిలో రికార్డ్ మేరలో వరద వస్తుంది. ఆ వరద ప్రవాహాన్ని బేస్ చేసుకుని దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం మొదలైంది. క్రమక్రమంగా జూరాల గేట్లను ఎత్తి వాటర్ని కిందికి డిశ్చార్జ్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మొదటగా 5 గేట్లు ఎత్తారు, తర్వాత 12 నుంచి 17కు పెరిగింది. వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ని బేస్ చేసుకుని జూరాల ప్రాజెక్టు దగ్గర డిశ్చార్జ్ అనేది కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అంటే కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా నీటి పంపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక కోయిల్ సాగర్ మినహా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఈ ప్రాజెక్టులు కూడా నీటి పంపింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది. దీంతోపాటు జూరాలకు సంబంధించినటువంటి కుడి ప్రధాన కాలువ అట్లాగే ఎడమ ప్రధాన కాలువ ఈ 2 మెయిన్ కెనాల్స్ కూడా వాటర్ డిశ్చార్జ్ అనేది కొనసాగుతూ వస్తుంది. దీంతోపాటు జూరాల కింద మనం చూస్తే జూరాల దగ్గర 2 హైడల్ పవర్ జనరేషన్స్ ఉన్నాయి. అటు లోయర్ జూరాల అట్లాగే అప్పర్ జూరాల 2 హైడల్ పవర్ జనరేషన్ల దగ్గర కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ వస్తుంది. పవర్ జనరేషన్ కొనసాగుతూ వస్తుంది. హైడల్ పవర్ జనరేషన్ గడిచిన వారం రోజులుగా మెల్లమెల్లగా ఒక యూనిట్ నుంచి మొదలై ఇప్పుడు ఉన్నటువంటి అన్ని యూనిట్లు కూడా ఫంక్షనింగ్ జరుగుతూ వస్తుంది. 24/7 అక్కడ పవర్ జనరేషన్ కొనసాగుతూ వస్తుంది. ఒక నెల ఆలస్యమైనప్పటికీ కూడా మెల్లమెల్లగా పెరిగినటువంటి వరద ప్రవాహంతో జూరాల వద్ద అటు కెనాల్స్ ద్వారా వాటర్ డిశ్చార్జింగ్ అట్లాగే పవర్ జనరేషన్ కూడా కొనసాగుతూ వస్తుంది. ఏవైతే జూరాల కింద ఉన్నటువంటి తీర గ్రామాలు ఉన్నాయో ఆ తీర గ్రామ ప్రజలందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచించారు. దీంతోపాటు ఎవరు కూడా అంటే ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సుమారుగా 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గస్తీ అయితే కనిపిస్తుంది. ఏదైతే పుష్కర్ ఘాట్స్ ఉన్నాయో లేకపోతే నదీ సమీప గ్రామాలు, నదీ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తు ఉంది. నిరంతరం పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగుతూ వస్తుంది. సో జూరాల దగ్గర మనం వాటర్ కెపాసిటీ కనుక పరిశీలిస్తే 9.6 TMC ఇది జూరాల కెపాసిటీ ఉంటుంది. సో యాజ్ యూజువల్గా వస్తున్నటువంటి ఫ్లోస్ని బేస్ చేసుకోండి. ఎందుకంటే ఆలన్మట్టి నుంచి దాదాపు 1,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది కాబట్టి కేవలం మనకు వస్తున్నటువంటి ఆ ఇన్ఫ్లోస్ని బేస్ చేసుకొని జూరాల నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. మనకు కృష్ణా తీరం అంతా కూడా ఒక జలకళను సంతరించుకుందని చెప్పవచ్చు. ఇది జూరాల ప్రాజెక్ట్ నుంచి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.